అందరికీ నమస్కారం విద్యార్థులు నిరుద్యోగ యువతపై ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. అంతేకాదు వారి యొక్క భవిష్యత్తుతో ఆట ఆడుకుంటా ఉంది. మనం చూసాం డిఎస్సి అని చెప్పనేసి 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. గత ప్రభుత్వం ఒకటే నోటిఫికేషన్ పై 1,25,000 పైచులకు 1,25,000 సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఆ రోజు ఎక్కడా కూడా అనుమానం లేదు. ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వంలో కేవలం 16,000 ఉద్యోగాలకు మాత్రమే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే వారి అనుసంధికులు ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. గతంలో పాతకాలంలో మన నాన్నల కాలంలో తాతల కాలంలో ఆ రోజు ఉద్యోగాలు రావాలంటేనే ఉద్యోగాలు భంగపై ఇచ్చేవారు. మరి తర్వాత చూసాం ఉద్యోగాలు రావాలంటే కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. ఈరోజు అవన్నీ కూడా పోయాయి. ఈరోజు మళ్ళీ కూడా డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. మరనే మా మిత్రుడు అతను అంటా ఉన్నాడు, చదువుకోయా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందంటే ఈరోజు చదువు డబ్బులు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఉద్యోగాన్ని పెడితే ఉద్యోగం వస్తుంది అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మనం చూసాం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మొట్టమొదటి సంతకం ఈ డిఎస్సికి పెట్టారు. అందరూ కూడా ఆశించారు, టీచర్ అందరూ కూడా మేము అందరూ కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు పట్టింది డిఎస్సిని కూడా పూర్తి చేసేకి. 16 నెలలు 2 ఏళ్ళు పట్టింది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మెరిట్ పరంగా వస్తుంది అని చెప్పి కూడా ఆశించారు. కానీ ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కుటుంబ ఒకటి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏదైతే డిఎస్సి ప్రకటించారో దాంట్లో అత్యంత రహస్యంగా కానీ క్వశ్చన్ పేపర్ రాయాల్సిన పరిస్థితి. దాంట్లో మీరు ఏ విధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎవరైతే అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పరిస్థితి. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని ఎందుకు మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పిలిచలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎవరైతే క్రీడల పరంగా డిగ్రీ క్వాలిఫికేషన్ లేనప్పటికీ కూడా ఎవరైతే క్రీడల పరంగా షాప్లో సర్టిఫికేట్స్ వచ్చాయో 421 పోస్టులు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పనేసి కూడా మేము ఆధారాలతో సహా బయట తీసుకొచ్చాం. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విత్ వీడియోస్తో సహా ఆధారాలు తీసుకుని పెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా మేము చేసాము, పారిశ్రామికంగా చేశామని చెప్పుకోకుండా ఈరోజు వ్యక్తిగతంగా దోషులు దాడులతో ఈరోజు సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరైతే వారు ఉన్నటువంటి ఎల్లో మీడియా ఉందో వారిలో దీన్ని డైవర్ట్ చేసే విధంగా మీడియాలో కూడా ప్రచురించే సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడా కూడా అవినీతి లేదని చెప్పి మీ అభిప్రాయం ఉంటే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పనేసి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారికి మీరు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మీరు చేతనైతే ఇది హైకోర్టు జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదు, వీళ్ళు చెప్పిండేది మేము చెప్పిండేది వాస్తవం అని చెప్పి నిరూపించండి. అంతేగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇప్పటి వరకు 2 ఏళ్ళైనా కూడా అరకొరగా ఇచ్చారే తప్ప పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వలే. ఆ వెంటనే రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా చెల్లించాలని చెప్పనేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నాం, ఏదైతే నిన్నటి రోజున ఒక ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఈరోజు 2023-24 సంవత్సరానికి ఆ రోజు 40 లక్షల పైచులకు ఆ రోజు విద్యార్థులు స్కూల్లో చదివేవారు. కానీ ఇప్పుడు చూస్తామంటే 34 లక్షలు 2025-26 గాను 34 లక్షల మంది మాత్రమే విద్యార్థులు స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కూలు పర్సెంటేజ్ చూస్తే 60 కనీసం 6 లక్షల వరకు ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ని మానేసే పరిస్థితి ఉంది. అదే ప్రైవేట్ స్కూల్లో చూస్తూ ఉంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చూస్తూ ఉంటే 45 లక్షల పిల్లలకు ప్రైవేట్ విద్యార్థులు దాంట్లో చదువుతూ ఉంటే ఈరోజు 3 లక్షలు పెరిగి ఈరోజు 48 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్ప ఉన్నారు. మేము వందనం ఇచ్చామని చెప్పనేసి ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు మేము ఏదైతే కూటమి ప్రభుత్వం మీరు చెప్పుకుంటా ఉన్నారో దానికి ఆద్య పురుషుడు ఎవరైతే రూపకర్తున్నారో అది వైఎస్ జగన్మోహన్ మీరు ఒకసారి గమనించాలని ప్రతి ఒక్కరు కూడా వినవిస్తూ ఉన్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం విద్యార్థులు ఉన్నారో
అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి రావాలని దృఢ సంకల్పంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కార్యక్రమం తీసుకొని వస్తే ఈరోజు మీరు అది ఒక పథకాన్ని 7 లక్షల మంది ఈరోజు 22 లక్షల మందికి ఈరోజు మీరు వెన్నుపోటు పరిచారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పారు ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ పెట్టిస్తాం, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఏటా కూడా 5 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దేవుడు ఎరుగు, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు 25 నెలలు కాలుస్తూ ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 75,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, వెంటనే చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు డిఎస్సి అక్రమాలపైన మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము ఒకటి అడుగుతున్నాం. ఏదైతే మీరు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీరు వెంటనే రాజీనామా చేయకపోతే యువత సత్తా ఏందో చూపిస్తాం. మననే చూశారు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించారు ఏ విధంగా నీట్లో దాంట్లో పేపర్ లీకేజ్ అయితే దేశంలోనే యువత అంతా ఎలా విధంగా బయటకు వచ్చారో ఆ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బయటకు వస్తాం. మేము కూడా చెప్తున్నాం, నారా లోకేష్ గారు ఒక మినిస్టర్తోనే అయిపోలే, ఒక మినిస్టర్ రాజీనామా చేస్తే అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి యువజన విభాగానికి ఉంది, అదేవిధంగా విద్యార్థి విభాగం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించే శక్తి కూడా యువజన విభాగానికి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.